కేటీఆర్ ఈరోజు పోయి రేవంత్ రెడ్డి దుమ్ము దులిపిండు. కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ము దులిపిండు కేటీఆర్ చాలా అద్భుతంగా మాట్లాడిండు. నిన్న కేసీఆర్ని కలిసిండు. కేసీఆర్తో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ రెస్పాన్స్ అయ్యిండు. కేటీఆర్కు చెప్పిండు కేసీఆర్ ఏమనంటే, ఏ ప్లేస్లో అయితే వాళ్ళు ఉన్నారో, ఏ ప్లేస్లో అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఇల్లులు కూలగొట్టిరో అదే ప్లేస్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చుడుతోటి వాళ్ళకి పక్కా ఇల్లులు కట్టిస్తాం, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, వాళ్ళని టెన్షన్ పడకు అని చెప్పండి. ఆ ల్యాండ్ మనం ఎట్టి పరిస్థితులలో పేదవాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ నిన్న కేటీఆర్తో చెప్పిండట. అందుకే రోజు కేటీఆర్ చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు పోతాం, కోర్టులో తెలుసుకుంటాం, మీ తరపున నేను పోరాటం చేస్తా అని చెప్పి ఈరోజు కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ ప్రతిపక్ష పార్టీ ఇంత బలంగా పనిచేస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ కేటీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా బలంగానే పనిచేసిండు. కానీ కాంగ్రెస్ ఫెయిల్ అవుతూ వచ్చింది. కానీ కేటీఆర్ మాత్రం కాన్స్టెంట్గా పనిచేస్తున్నాడు. ఎక్కడ సమస్య జరిగితే అక్కడ కేటీఆర్ వాలిపోతున్నాడు. కేటీఆర్ సామాన్య ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ప్రతిపక్ష పార్టీ ఇట్లా పనిచేయాలి. కేటీఆర్ ఈరోజు ఖమ్మం పోయిండు. ఖమ్మంలో ఏం మాట్లాడండి, ఏం కథ అనేది పిన్ టు పిన్ నేను చెప్తా మీకు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను. రైట్గా టాపిక్లోకి పోతే, కేటీఆర్ పోయిండు. కేటీఆర్ ఖమ్మం పోయిండు. ఖమ్మంలో ఉన్నటువంటి ఏదైతే వెలుగు మాటలకు సంబంధించినటువంటి బాధితులకు కేటీఆర్ భరోసా ఇచ్చిండు. కేటీఆర్ వాళ్ళతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేటీఆర్ వెలుగు మాటల గ్రామానికి పోవుడుతోటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు హైదరాబాద్కి వచ్చారు. ఆయనతో హైదరాబాద్లో పడ్డారు. వచ్చి నిన్నటి దాకా కాంగ్రెస్ మంత్రులు ఒక్కళ్ళిద్దరు ఖమ్మంలోనే ఉన్నారట. వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే తిరుగుతున్నారు, ఖమ్మంలోనే ఉన్నారు. కేటీఆర్ ఈరోజు వస్తుండు అని తెలిసి మంత్రులు ఆయనతో హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో పడ్డారు, పరారైపోయారు.